శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 634వ నామము శైలేంద్ర తనయ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, శైలేంద్ర అంటే పర్వతరాజు అయిన హిమవంతుని, తనయ అంటే పుత్రిక. దక్షిణ పుత్రిక అయిన దాక్షాయిని తన తండ్రి చేసిన శివనందుకు భరించలేక యోగాగ్నిలో తన శరీరాన్ని ఆహుతి చేసేసుకుంది కదా. ఆ తల్లి తమకు పుత్రికగా జన్మించాలని పరితపించి హిమవంతుడు ఏం చేశాడు, మేనాదేవి తపస్సు చేశారనమాట. అప్పుడు ఆ పార్వతీదేవి వీరిద్దరికి పుత్రికగా హిమవంతునికి పుత్రికగా జన్మించింది. కాబట్టి అమ్మవారికి హైమావతి శైలేంద్ర తనయ అనే నామధేయాలతో వ్యవహరింపబడుతూ వచ్చింది. శైలేంద్రుడు అనే పదంలో శైలము అంటే ఏంటి అర్థము, పర్వతము అనే అర్థం ఉంది. ఈ విశ్వంలో పర్వతములు చాలా ఉన్నాయి కదా, వేల కొలది ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిలో హిమవంతము, నిషిధము, వింధ్యము, మాల్యవంతము, పారియాత్రము, గంధమాదనము, హిమకూటము ఈ 7 పర్వతములు మాత్రము సప్తకులాచలములు అని వ్యవహరిస్తూ ఉంటారు. వీటిలో కూడా శ్రేష్టమైన పర్వతం ఏంటి అంటే హిమవంతం. కాబట్టి ఆ పర్వతరాజైన హిమవంతుణ్ణి శైలేంద్రుడు అని ఆయనకు మేనాదేవికి కలిగిన సంతానమైన పార్వతీదేవికి శైలేంద్ర తనయ అనే నామం వచ్చింది. శ్రీ విద్యా సంప్రదాయమును అనుసరించి శైలేంద్రము అన్న పదానికి మేరు ప్రస్తావమైన శ్రీచక్రము అనే అర్థం కూడా ఉందన్నమాట. మేరువు అంటే పర్వతము, మేరు ప్రస్తావన శ్రీచక్రంలో బిందు స్థానంలో వసించు ఉన్నది అంటే జగన్మాత మేరు చక్రము అంటే బిందు స్థానంలో వసించి ఉన్నది అని అర్థము. ఈ లలితాంబకియే శైలేంద్ర తనయ అన్నమాట. అత్యంత నిష్ఠతో శ్రద్ధాభక్తులతో ఆ తల్లిని ఆరాధించిన, శ్రీచక్రాన్ని ఆరాధించలేని వారు శైలేంద్ర తనయ అన్న నామాన్ని అనిత్యము స్మరించిన జగన్మాత యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక ఇప్పుడు జగన్మాత శైలేంద్రుడైన హిమవంతుని ఇంట ఆవిర్భవించిన విధమును ఏ విధంగా ఆ అమ్మవారు వారి ఇంట పుట్టింది అన్నది తెలుసుకుందాం. దక్షయజ్ఞంలో సతీదేవి ఏం చేసింది, తన శరీరాన్ని వదిలిపెట్టేసి ఆ విధంగా ఏ విధంగా అగ్నికి ఆహుతి అయిపోయిందో ఆ కథ అంతా మనకు తెలుసు కదా. ఇది దేవతలకి ఏమైపోయింది, అశనిపాతం అయిపోయింది. అంటే ఒక పక్క తారకాసురుడు విజృంభించి దేవతల్ని నానా యాతనలో పెట్టేస్తున్నాడు. కేవలం అతనికి ఈ తారకాసుడికి ఒక వరం ఉంది, శివుని యొక్క వీర సంభూతుడైన పుత్రుడు మాత్రమే తారకాసురుడిని సంహరించగలడు. అంటే శివుడు ఏం చేస్తున్నాడు, అటు తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇంక ఏ విధంగా శివపుత్రుడు పుట్టాలి అని దేవతలు ఆలోచిస్తూ ఉంటే ఇంకా తారకాసురుడు సంహారం ఎలా జరుగుతుంది. అందువలన దేవతలందరూ ఏం చేశారు, జగన్మాతను అమ్మా నువ్వు మరలా ఆవిర్భవించి ఈశ్వరుని భర్తగా చేపట్టి మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థించారు. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఒక శక్తి అన్నది సాక్షాత్తు ఆ జగన్మాత. ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు, ఉంది. ఒక శక్తి రూపిణిగా అమ్మవారు ఉంది. మా దేవతలందరూ ఆ అమ్మవారిని ప్రార్థించారనమాట. వారి యొక్క ప్రార్థనలకు ఆ తల్లి మనసు కరిగిపోయింది. అయితే ఏం చెప్పింది, దేవతలారా పూర్వము సతీదేవిగా నేను ఈశ్వరునితో కలిసి హిమాలయ పర్వత సానువులపైన వివరిస్తున్నప్పుడు మేనకాదేవి నన్ను చూస్తూ ఇంత అందమైన కూతురు నాకు ఉంటే ఎంత బాగుండును అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉండేది. ఆమె కోరికను మన్నించి నేను ఆమె గర్భవాసమున జన్మిస్తాను, పార్వతీదేవి అనే నామంతో మేనకాదేవి హిమవంతుల పుత్రికగా ఆవిర్భిస్తాను అని దేవతలకి వరాన్ని ఇచ్చింది. ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం ఆ తల్లి శైలేంద్ర తనయగా అమ్మవారు పుట్టేసింది. తన ఆవిర్భావం గురించి హిమవంతునికి ముందుగానే ఆ తల్లి తెలియజెప్పింది అనమాట. కనుక ఆమె జగన్మాత అన్న విషయాన్ని హిమవంతునికి ముందే తెలుసు. ఆ తల్లి తన ఇంట ఆవిర్భవించినందుకు హిమవంతుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఏ విధంగా ఆనందపడ్డాడో కూడా బ్రహ్మరపోతన తన వీరభద్ర విజయం అనే ఆ గ్రంథంలో రాశారనమాట. ఏ విధంగా ఆనందపడ్డాట హిమవంతుడు, పూర్తిగా ఎండిపోయిన తటాకంలో నిండుగా నీరు వచ్చి చేరినప్పుడు ఏ విధంగా ఉంటుంది సంతోషం. సూర్యకిరణాలు ప్రసరించి ఆ కిరణముల స్పర్శ చేత తామర పువ్వులు పూర్తిగా విచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆనందం. కమలములు లేక కళావిహీనంగా ఉన్న సరస్సులో కమలములు పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆనందం.
చీకటితో కప్పబడి ఉన్న ఆకాశంలో చంద్రబింబం ఉదయించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ విధంగా అనేకమైన కొండలలో ఒక కొండ అయిన నా పేరుకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించి నన్ను ధన్యుడు చేస్తున్నావమ్మా శైలేంద్ర తనయ్య, అంత ఆనందపడ్డాట హిమవంతుడు. ఆ అమ్మవారు సాక్షాత్తు జగన్మాత, ఈ శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లి తనకు పుత్రికగా పుట్టింది అన్న ఆనందం ఆ విధంగా ఉంది అన్నమాట హిమవంతునికి. హిమవంతుడు నిషధము, వింజను, మాల్యవంతము, పారియాత్రము, గంధమాధవము, హిమకూటము అనే ఈ 5 సప్తకూటాల్లో అతి విశిష్టమైన హిమవత్ పర్వత పుత్రికగా అమ్మవారు జన్మించి మేరు ప్రస్తావనమైన శ్రీచక్రంలో బిందు స్థానంలో వసించే జగన్మాతను మనము శైలేంద్ర తనయ అనే నామంతో కనుక మనం స్మరిస్తూ ఉంటే, హిమవంతునికి అమ్మవారిగా పుట్టింది ఆ తల్లి అంశలు ఎన్నో. ప్రతి ఇంట ఉండే ప్రతి ఒక్క కుమార్తె కూడా, ప్రతి ఒక్క పుత్రిక కూడా ఆ తల్లి అంశలే కదా. ఆ తల్లిలాగా ఆ చిన్నపిల్లలు కూడా వారి ఇళ్ళ నడియాడుతూ ఆ తల్లి అంశస్వరూపాలతో మనకి ఈ కలికాలంలో కూడా ఆ అమ్మ ఆ పుత్రికలుగా జన్మించి మనల్నందరినీ కూడా సంతోషపెడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.